ఒకరోజు రాజుగారు దేశంలో ఉన్న సమస్యలను చూసి ఆ దేశాన్ని విడిచి పారిపోవాలనుకున్నాడు. ఆ పారిపోయే క్రమంలో ఒకరోజు ఆయన ఒక సరస్సుని దాటాల్సి వచ్చింది. ఆ సరస్సును దాటే సమయంలో అక్కడ ఒక చిన్న వృద్ధుడు ఆయన బోటు పెట్టుకుని ఆ బోట్ పక్కన కూర్చుని ఉన్నాడంట. అయితే రాజుగారు గమనించిన రాజుగారు ఆయన దగ్గర సమీపించి, అయ్యా నేను ఆ దగ్గరికి వెళ్ళాలి, నువ్వు నాకు సహాయం చేయగలవా అని ఆ రాజుగారు మారువేషంలో ఉన్న రాజుగారిని చూసి ఆయన అన్నారంట. ఓకే, నేను మీకు హెల్ప్ చేయగలను అన్నాడంట. అయితే రాజుగారికి హెల్ప్ చేస్తానని రాజుగారు వెళ్ళి బోట్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత విచిత్రం ఏంటంటే, ఆయనకి విచిత్రంగా అనిపించిన విషయం ఏంటంటే, ఆ బోటుకి 2 తెడ్లు ఉంటాయి. ఒక తెడ్డు మీద ఏమో విశ్వాసం, ఒక తెడ్డు మీద క్రియలు ఉన్నాయంట అని రాసిందంట. రాజుగారికి అర్థం కాల. ఏంటయ్యా నువ్వు భలే విచిత్రంగా రాసావు, ఒక దాని మీద విశ్వాసం అన్నావు, ఇంకో దాని మీద ఏమో క్రియలు అన్నావు, విశ్వాసం ఏంటి క్రియలేంది అని ఆ రాజుగారు అడుగుతూ ఉంటే, ఆ రాజుగారికి అక్కడున్న ఆ వృద్ధుడు ఇలా అంటున్నాడంట, అయ్యా ఒకలా మన దగ్గర మంచి పనులు ఉన్న మంచి వ్యక్తులు అయినా అలా మంచి చేసినా కానీ మనకి విశ్వాసం లేకపోతే అది వృధా. ఒకలా నేను కానీ 2 తెడ్లు కాకుండా ఒక తెడ్డుని, నాకు విశ్వాసం అనే తెడ్డును ఉపయోగించి నేను తిప్పటం ముందుకంటం మొదలు పెడితే అది అక్కడ విశ్వాసం వైపు అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది కానీ ముందుకు వెళ్ళదు. అలా కాకుండా నేను కానీ క్రియలు అనే ఒక తెడ్డుని కానీ నేను తిప్పుతూ ఉంటే ఆ క్రియలు అనే తెడ్డు అటువైపే గుండ్రంగా తిరుగుతుందే కానీ ముందుకు వెళ్ళదు. ఎప్పుడైతే నేను క్రియలు విశ్వాసం అనే 2 తెడ్లను సమానంగా నేను ముందుకి కదలగలుగుతానో అప్పుడు మాత్రమే నా పడవ ముందుకెళ్తుంది. రాజా, మన జీవితంలో కూడా అంతేనే రాజా. మనకు విశ్వాసం ఉందనుకుని క్రియల్లో చూపించలేకపోతే మనం ముందుకెళ్ళలేము. అలా క్రియలు అని చెప్పేసి విశ్వాసం లేకపోయినా కానీ మనం ముందుకెళ్ళాం. కాబట్టి 2 సమాంతరంగా ఎప్పుడైతే క్రియలు విశ్వాసం సమాంతరంగా ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం అని చెప్తూ హెబ్రీ గ్రంథంలో ఉన్న అనేక మంది విశ్వాస వీరుల గురించి జ్ఞాపకం చేసి, వారికి విశ్వాసం ఉంది, విశ్వాసంతో పాటు క్రియలు కూడా వాళ్ళు చేయగలిగారు. వారి విశ్వాసాన్ని బట్టి వారు గొప్ప గొప్ప హీరోలుగా అయ్యారు. వారి విశ్వాసాన్ని బట్టి అనేక గొప్ప అద్భుతాలు చేయగలిగారు. ఈరోజు మనకి మాదిరిగా ఉన్నారని ఆ రాజుగారికి ఎప్పుడైతే ఆ వృద్ధుడు ఆ మాటలు చెప్పాడో ఆయన సిగ్గుతో, అయ్యో నేను దేవుని నమ్మేనే కానీ దేవుని విశ్వాసం చూపించకని నా క్రియలో చూపించలేకపోతున్నాను, కాబట్టి ఇది నేను చేస్తున్న తప్పు పని అని తిరిగి ఆ వృద్ధుడికి చెప్పి తన బోటు దిగి తిరిగి దాని దేశానికి వెళ్ళి విశ్వాసంతో ఆయన మీద ఉన్న తెగింపుతో పట్టుదలతో క్రియలతో కూడిన విశ్వాసాన్ని కొనసాగించడాన్ని బట్టి ఆ రాజుగారు అప్పటి నుంచి ఆ దేశాన్ని చాలా వైభవంగా మార్చగలిగారు. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి విశ్వాసం టాప్ రేంజ్లోకి వెళ్తే మన క్రియలు చాలా లోగా ఉంటాయి. మనకు ఒకసారి క్రియలు చాలా ఫాస్ట్గా ముందుకెళ్తే విశ్వాసం డౌన్గా ఉంటుంది. ఈ యొక్క ఉపమానం ద్వారా లేకపోతే హెబ్రీ గ్రంథంలోని 11వ అధ్యాయం విశ్వాస వీరుల ద్వారా మనం నేర్చుకోగలిగిన ఒక విషయం ఏంటంటే, మన విశ్వాసము అలానే క్రియలు సమానంగా కానీ వెళ్ళగలిగితే ఆ విశ్వాస వీరులు ఎలాంటి గొప్ప కార్యాలు అయితే చేయగలిగారు అలాంటి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనకు కూడా అవకాశం ఇస్తాడు. మనం కూడా అలాంటి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరము నిర్ణయం తీసుకోవాల్సిందంటే, మనం కూడా విశ్వాసంతో దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి అడుగులు వేయగలిగితే మనం కూడా గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఈరోజు ఆ విధంగా మనం విశ్వాసంతో క్రియలను కూడా జతకలిపి ఒక ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దామా? దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.